రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాంటి కథనే ఎంచుకున్నారు ఆయన. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేము అడగగానే టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడానికి అంగీకరించి యాక్సెప్ట్ చేసినందుకు, లాంచ్ చేసినందుకు వివి నాయక్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. క్యాస్ట్ నా స్పీచ్ మొదలుపెట్టే ముందు నేను మనస్ఫూర్తిగా నా కుల పెద్దలను స్మరించుకొని ఈ స్పీచ్ మొదలు పెడదాం అనుకుంటున్నాను. ముందుగా కీర్తిశేషులు కళా తపస్వి కె విశ్వనాథ్ గారికి, కీర్తిశేషులు దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి, రాఘవేంద్రరావు గారికి, రాజమౌళి గారికి, సుకుమార్ గారికి, త్రివిక్రమ్ గారికి, పూరి గారికి, ఇలా నా దర్శక కులంలో చాలామంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరినీ స్మరించుకుంటూ నేను ఈ స్పీచ్ మొదలు పెట్టాలనుకున్నాను. ఎందుకు వీళ్ళందరూ నా క్యాస్ట్ అని చెప్తున్నానంటే, మనకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉందండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగచ అని. మనం చేసే పనిని బట్టి, మన గుణగణాలను బట్టి కులాన్ని డిసైడ్ చేయడం మొదలైంది యాక్చువల్లీ. అప్పుడు సమాజం చాలా గొప్పగా ఉండేది. ఎప్పుడైతే మన పుట్టుకతో మన కులాన్ని అంటగట్టడం మొదలైందో, మనుషుల మధ్యలో సంబంధాలు దెబ్బతినడం కూడా ఆ రోజు నుంచే మొదలైనవి. ఎంతలాగంటే సమాజాన్ని పూర్తిగా ప్రభావితం చేసేలాగా మారిపోయింది. కులం అనేది మనిషికి ఒక అడ్డుగోడలా తయారైంది. ఈ సినిమాని నేను కమర్షియల్ వేలో చెప్తున్నానండి. ఇదేదో ఆర్ట్ ఫిల్మ్లా చెప్పట్లేదు ఈ సినిమాని. మీకు ఆల్రెడీ టైటిల్ గ్లిమ్స్లో చూశారు. కులం, క్యాస్ట్ అనేది మన నిత్య జీవితంలో ప్రతిరోజు ఎవ్రీడే లైఫ్లో మనల్ని ఎన్ని రకాలుగా ప్రభావితం చేస్తుందో మనం డైలీ చూస్తూనే ఉన్నాం. బట్ క్యాస్ట్ అని మాట్లాడటానికి కూడా అదేదో విపరీతమైన బ్యాడ్ వర్డ్ లాగా ఫీల్ అయిపోయేసి భయపడిపోతూ ఉంటాం. మనం 10th క్లాస్ సర్టిఫికేట్ దగ్గర నుంచి ప్రతి గవర్నమెంట్ ఫామ్ దగ్గర నుంచి క్యాస్ట్ అనే కాలం లేకుండా ఏది ఉండదు. మనం ధైర్యంగా అక్కడ రాసేస్తాం, ఏమాత్రం సిగ్గుపడం. కానీ క్యాస్ట్ అని బయటికి మాట్లాడటానికి మాత్రం చాలా భయం. ఇదేదో పెద్ద సెన్సిటివ్ టాపిక్. ఎందుకు సెన్సిటివ్ టాపిక్? ఎందుకు అయింది? మనమే కదా క్రియేట్ చేసాం క్యాస్ట్ అనేది. మీకు ఈ గ్లిమ్స్లో ఇంకా చూసే ఉంటారు, మీకు బాగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఆ క్యాస్ట్ అని రాగానే ఆ సింహాలన్నీ అలా మాయమైపోతాయి. మనుషులు కూడా అంతే. ఇక్కడ సింహాలని హ్యూమన్స్ లాగా నేను ప్రొజెక్ట్ చేశాను. మనుషులను కూడా క్యాస్ట్ అనేది తినేస్తుంది. కథ గురించి నేను ఏం చెప్పదలుచుకోవట్లేదు. క్యాస్ట్ అనేది మన రెగ్యులర్ లైఫ్లో ఎలాంటి భూమిక పోషిస్తుంది అనేది మాత్రమే చెప్తున్నాను. ఇందులో నేను ఈ కథ చెప్పగానే వెంటనే ఈ సినిమా నేనే చేయాలి అని ముందుకు వచ్చిన కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. దాంతోపాటు ఈ కథకి వీళ్ళ నల్లగారిని ఎందుకు తీసుకున్నాను అంటే, మనకు 4 వేదాలు ఉన్నాయి, 4 దిక్కులు ఉన్నాయి. అలాగే ఈ క్యాస్ట్ అనే మూవీ ఇంత అద్భుతంగా రావడానికి వీళ్ళు 4 ఉన్నారు అని నేను గర్వంగా చెప్తున్నానండి. వండర్ఫుల్ ఆర్టిస్ట్. అండ్ వరుణ్ సందేశ్ గారి గురించి చెప్పాలి. సార్, మీరు నిజంగా హీరో సార్, నిజంగా రియల్ లైఫ్లో కూడా హీరో. ఆయన ఎలాగంటే సెట్లో అంతకుముందు పరిచయం తక్కువ, సెట్లో ఆయన బిహేవియర్ చూసి నిజంగా సినిమాలో హీరోని చూసి మనం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. సార్, మిమ్మల్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. నేనే కాదు, మా టీం అందరూ ఇన్స్పైర్ అయ్యారు. నిజంగా మీతో అందరూ కూడా వర్క్ చేయాలి, వరుణ్ సందేశ్ గారితో వర్క్ చేయాలి. ఎంత హంబుల్ హ్యూమన్ బీయింగ్ అని అసలు చాలా ప్రౌడ్గా ఉంది సార్. మిమ్మల్ని చూసాం వచ్చి చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అలాగే గగన్ భయ్య,
క్విల్డ్ ఇట్, చంపేసావు అసలు. నీ పర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడతారు డెఫినెట్లీ. యాంకర్ రవి గారు, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే యాక్చువల్లీ చాలా పెద్ద పెద్ద హీరోలతో కంపేర్ చేయాలనుకుంటున్నా. ఎందుకు అంత ఫాలోయింగ్ ఉందంటే లేడీస్లో కూడా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన డ్యాన్స్ కానీ, ఆయన వే ఆఫ్ డైలాగ్ డిక్షన్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా సత్యం రాజేష్ గారి గురించి చెప్పాలి. ఈయన గురించి మీ అందరికీ తెలుసు, కానీ ఈ సినిమాలో సత్యం రాజేష్ గారు చాలా కొత్తగా కనపడతారు. ఎంత కొత్తగా అంటే ఆయన పీక్ పర్ఫార్మెన్స్ మనం ఈ సినిమాలో చూడబోతున్నాం. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అన్నయ్య, లవ్ యూ. థ్యాంక్ యూ. ఈ ఇంకొకరి గురించి ఒక మాట చెప్పి నేను నా స్పీచ్ ముగిస్తానండి. నేను ఈ కథ ఫస్ట్గా ప్రొడ్యూసర్ గారికి చెప్పిన తర్వాత యాక్టర్ డాక్టర్ భద్రం గారు మీ అందరికీ తెలుసు, ఆయనకి కథ చెప్పాను. కథ చెప్పిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు ఇలాంటి స్టార్స్ మీ చేతిలో ఉన్నారు భయ్యా అన్నారు. నాకు అర్థం కాల, ఎందుకు భయ్యా ఏమంటున్నారు మీరు అని. ఆయన అన్నాడండి, వాళ్ళ స్టార్డమ్కి ఏమాత్రం తీసిపోని కథ ఉంది భయ్యా మీ దగ్గర. ఆ మాట నన్ను చాలా బలంగా ఇన్స్పైర్ చేసిందండి. ఈ సినిమా ఇంత గొప్పగా రావడానికి ఆ మాటే కారణం. డెఫినెట్లీ చాలా బలమైన కథతో వస్తున్నాం. చాలా బలంగా చాలా రోజులు మీ అందరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. మీరు డెఫినెట్లీ మెచ్చుతుంది, మీ అందరికీ నచ్చుతుంది, నచ్చేలా తీశానని నేను మనస్ఫూర్తిగా బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ ప్యాషనెట్